ఓం దుర్గే స్మృతా హరసి భీతిమచేటజంతో సుస్థే స్మృతా మతిమతేవ శుభాం దదాసి దార్ఢ్యదుఃఖభయనివారణికాత్వదన్యా సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్తా దారిద్ర్యదుఃఖౌఘతమో నిహంత్రిత్వత్పాదపద్మం మయి సన్నిధత్వ దీనార్తివిచ్ఛేదనహేతుభూతైః కృపాకటాక్షైరభిషించ మాం శ్రీమాత్రే నమః శ్రీగురుభ్యో నమః శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః హరి ఓం. శ్రీ వెంకటేశ్వర ద్వాదశనామ స్తోత్రం. ఈ వెంకటేశ్వర ద్వాదశనామ స్తోత్రాన్ని ఏ విధంగా పారాయణ చేయాలి, పారాయణ చేస్తే ఏ రకమైనటువంటి ఫలితం వస్తుంది? హలో వెంకటనాయక అన్నారు. అంటే కలియుగంలోని వెంకటేశ్వరుడు అనేటువంటి పేరుతోని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అనేటువంటి పేరుతోని సప్తగిరీశుడు అనేటువంటి పేరుతోని సకల దేవతా స్వరూపం అంటే ఈశ్వరుడు, భైరవుడు అలాగే కాపాలికుడు అంటే ఈశ్వరుడు, భైరవుడు, అలాగే విష్ణువు, అలాగే సుబ్రహ్మణ్యుడు, స్కందుడు అంటారు, సుబ్రహ్మణ్యుడు, కుమారుడు అంటే కుమార అని పేరు కూడా ఉంది సుబ్రహ్మణ్య స్వామికి, సుబ్రహ్మణ్య. ఈ దేవతా స్వరూపాలు శక్తులు ఏకమై అలాగే లక్ష్మీదేవి, పార్వతీదేవి, త్రిపుర సుందరీదేవి ఈ దేవతలందరూ కలిసి ఏకరూపాన్ని ధరించి వెంకటేశ్వర స్వామి వారిగా అవతరించినట్టుగా సప్తఋషులు చెప్పినటువంటి కొన్ని సందర్భంలో చెప్పినటువంటి శ్లోకాల ఆధారంగా కొన్ని వెంకటేశ్వర మహత్యం ఆధారంగా తెలియబడుతున్నది. అయితే సకల దేవతా స్వరూపుడు సుబ్రహ్మణ్య తర్వాత విష్ణు, ఈశ్వర, భైరవ మొదలైనటువంటి దేవతా రూపములతోని దేవతా శక్తులతోని ఏకరూపంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి. అందుకే ఒక పాటలో కూడా చెప్తారు, శివరూపమంచు అందురు కొందరు, అధిశక్తి అనుచు నమ్ముదురు కొందరు, నారాయణుడి నుంచి నమ్ముదురు కొందరు, మూడు మూర్తుల ముచ్చటైనటువంటి రూపము వెంకటేశ్వరుడు అని చెప్పి ఒక పాటలో కూడా మహాత్ములు వెంకటేశ్వర స్వామి వారిని కీర్తించారు. అందుచేత మూడు మూర్తుల ముచ్చటగు రూపము అని వెంకటేశ్వర స్వామి వారిని కీర్తించారు. అలాంటి కలియుగంలో ప్రత్యక్ష దైవం, ప్రత్యక్షంగా ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు వెంకటేశ్వర స్వామి. అందుకే కలియుగంలోని ఏ దేవుడితోనైనా సరే విరోధం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, పూజించినా పూజించకపోయినా, కొలిచినా కొలవకపోయినా, పిలిచినా పిలవకపోయినా ఓం నమో వెంకటేశాయ అని కానీ వెంకటేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటిది విష్ణువుకి ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతో తను పిలిపించుకునేటువంటి వెంకటేశ్వర స్వామికి గోవింద అంటే ప్రీతి. అంచేత ఆ గోవింద అనేటువంటి నామంతో కానీ వెంకటేశ్వర స్వామి వారిని కలియుగంలో కొలవాలి, పిలవాలి, కష్టసుఖాలు చెప్పుకోవాలి. కలియుగంలోని మనకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు, కలియులి ప్రభావం వల్ల మనకి ఏ ఇబ్బందులు అంటకుండా కలుగకుండా ఉండటానికి వెంకటేశ్వర స్వామి వారిని ఆశ్రయించాలని చెప్పి చెప్పబడుతున్నది వెంకటేశ్వర మహత్యంలోని. అయితే ఎట్టి పరిస్థితుల్లోని కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారితో విరోధం కానీ, వెంకటేశ్వర స్వామి వారికి అపచారం కానీ చేయటానికి లేదు, చేయకూడదు అనేటువంటిది
అనేక మంది మహాత్ముల వల్ల మనకి ఎంతోమంది వల్ల మనకి తెలుస్తున్నది. ఆయన్ని దూషించినటువంటి వాళ్ళు కానీ, ఆయన్ని తక్కువ అంచనా వేసినటువంటి వాళ్ళు కానీ, వెంకటేశ్వర స్వామి వారిని కలియుగంలో తక్కువ అంచనా వేసినటువంటి వాళ్ళని కానీ మనం వాళ్ళ చరిత్రలు చూస్తే విషయాలన్నీ కూడా తెలుస్తుంటాయి. అలాంటి వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతి అయినటువంటిది, ముఖ్యమైనటువంటిది ఉపచారములు చేసేటువంటి పూజా విధానము, ఉపాసనా విధానము అనేకమైనటువంటి ఉన్నాయి. అయితే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు అవన్నీ చేస్తుంటారు. ఏ అవకాశం లేనటువంటి వాళ్ళు, చిన్నవాళ్ళు, సమయం లేనటువంటి వాళ్ళు కానీ, ఏమీ తెలియనటువంటి వాళ్ళు కానీ ప్రారంభంలో చిన్న చిన్న మెట్లెక్కి అలాగా ఆ ఉపాసనా మార్గాన్ని తెలుసుకోవాలి, ఆరాధన చేయాలి. కాబట్టి వాళ్ళకి ఈ వెంకటేశ్వర ద్వాదశనామ స్తోత్రం 12 పేర్లు కలిగినటువంటి వెంకటేశ్వర స్తోత్రం చాలా సులువుగా భగవంతుని అనుగ్రహం పొందడానికి వీలుగా ఉంటుంది. అందుచేత వెంకటేశ్వరుడు గురించి ఏమీ తెలియనటువంటి వాళ్ళు కానీ, కొత్తగా తెలుసుకోవాలనేటువంటి వాళ్ళు కానీ, అంటే కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి గురించి తెలియని వాళ్ళు కానీ, తెలుసుకోనటువంటి వాళ్ళు కానీ ఉండరు. కానీ ఎక్కడైనా ఎవరైనా ఉండిపోయారు అంటే అలాంటి వాళ్ళు కూడా సాధన చేయటానికి, వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేసి సాధన చేయటానికి ద్వాదశనామ స్తోత్రం పనిచేస్తుంది, మంచి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి చెప్పబడ్డది. ఇది బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటిది. నారద మహర్షి బ్రహ్మగారు నారద మహర్షి సంవాద రూపంలో, అంటే ఒకళ్ళని ఒకరు అడిగి తెలుసుకున్నటువంటి రూపంలోని స్తోత్రం ఉన్నది. అంచేత ఈ స్తోత్రాన్ని పూర్తిగా ఇప్పుడు మనం ఏ విధంగా స్తోత్రం చేయాలి, ఏ విధంగా ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం పొందాలి అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. నారాయణో జగన్నాథో వారిజాసన వందిత. వారిజాసనుడు అంటే మహానుభావుడు బ్రహ్మగారి చేత నమస్కరింపబడినటువంటి వాడు వెంకటేశ్వర స్వామి వారు. ఎందుకు అంటే తిరుపతిలోని ఒక విశేషం ఉన్నది. రాత్రి తెల్లవారుజామును కూడా బ్రహ్మగారు స్వయంగా వచ్చి స్వామివారిని అర్చన చేస్తారు ప్రతినిత్యం కూడా. అందుకే అదే తీర్థాన్ని రాత్రి పెట్టినటువంటి తీర్థాన్నే పొద్దున్న వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఇస్తారు. అంటే బ్రహ్మగారు అర్చన చేసినటువంటి తీర్థాన్ని ఆ రోజంతా కూడా, మర్నాడు సూర్యోదయం అయిన తర్వాత అదంతా కూడా ఆ తీర్థాన్నే బ్రహ్మగారు స్వామివారికి అర్చన చేసినటువంటి తీర్థంగా భావించిస్తారు. అక్కడ విశేషం అది తిరుపతిలోని. అందుచేత బ్రాహ్మీ ముహూర్తంలోని ఆ బ్రహ్మగారు ఆ రాత్రి అంతా కూడా దేవతార్చన జరుగుతుంది ఆ స్వామివారిని అని చెప్పి చెప్పబడింది. అందుచేత వారిజాసన వందిత, బ్రహ్మగారు కూడా చేత కూడా నమస్కారాలు అందుకోగలిగేటువంటి విశేషమైనటువంటి భగవంతుడు అతను. అలాంటి వారిజాసన వందిత నారాయణుడు జగన్నాథు, జగత్తంతటికి నాథుడైనటువంటి వాడు, యజమాని అయినటువంటి వాడు, సృష్టి స్థితి లయకారకుడు ఆయనే. అంచేత స్వామి పుష్కరణీవాసి ఆయన ఎక్కడున్నాడు? పుష్కరణీవాసి. అంటే మనం ఎక్కడైనా అడ్రస్ చెప్పుకోవాలి అంటే ఏదో పెద్దదాన్ని అడ్రస్గా చెప్పుకుంటాం. ఉదాహరణకి ఫలానా గుడి పక్కననో, ఫలానా స్కూల్ పక్కననో, ఫలానా ఆఫీస్ పక్కననో, ఫలానా బ్యాంక్ పక్కననో మనం అడ్రస్ చెప్పుకొని ఆ వీధిలోనే ఉన్నామంటాం మనం. అలాగే అడ్రస్సుల్లోని భూలోకంలోని వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉన్నాడు అంటే అది మనకి వెంకటేశ్వర మహాత్మ్యంలో చెప్పబడినటువంటిది ఏమిటంటే, ముందుగా స్వామి పుష్కరిణి, ఆ పుష్కరిణి వరాహ పుష్కరిణి, వరాహస్వామి అవతారం చేసినటువంటి వరాహగిరి. అది అంటే సింహాచలం వరాహగిరి కాదు. ఇక్కడ తిరుపతిలో కూడా వరాహస్వామి క్షేత్రం అంటారు, దాన్ని వరాహక్షేత్రం అంటారు తిరుపతిని. ఆ వరాహస్వామి ఉన్నటువంటి క్షేత్రంలోని వెంకటేశ్వర స్వామి వారు ఆ వరాహస్వామిని దర్శించుకొని అక్కడ ఆ పుష్కరిణిలో స్నానం చేసి ఆయన్ని దర్శించుకొని ఆ వెంకటేశ్వర స్వామి వారు నాకు ఇక్కడ ఉండడానికి అవకాశం ఇవ్వాలి అని అడిగితే అప్పుడు వెంకటేశ్వర స్వామి వారికి వరాహక్షేత్రంలో అవకాశం ఇచ్చారు. అందుచేత
వెంకటేశ్వర స్వామి వారు ఎక్కడున్నారు అంటే వరాహ పుష్కరిణికి దగ్గరలో ఉన్నారు. అక్కడ పుష్కరిణికి అంత విశేషం ఉంది. అది అందుచేత మొట్టమొదట వరాహస్వామిని దర్శించుకొని తిరుపతిలోని ఆ పుష్కరిణిలో నీళ్లు చల్లుకొని, ఇప్పుడు అవకాశం లేదేమో, పూర్వం ఆ నీళ్లు చల్లుకోవడానికి అవకాశం ఉండేది. పుష్కరిణిలో దిగటం, ఆ నీళ్లు చల్లుకోవటం, స్నానం కూడా చేసేవారు పూర్వం. ఇప్పుడు అవకాశం లేదు. అయితే ఆ నీళ్లు చల్లుకొని అప్పుడు వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవాలని తిరుపతిలోని ఆ నియమం ఉంది. అందుచేత ఆయన ఎక్కడున్నారు? స్వామి పుష్కరిణీ వాసి, పుష్కరిణీ తీరంలో ఉన్నటువంటి వెంకటేశ్వరుడు తిరుపతిలో మనకి ఉన్నాడు. తర్వాత శంఖచక్ర గదాధర, ఆయన ధరించినటువంటి శంఖము చక్రము గద ధరించినటువంటి వాడు. పీతాంబరధరో, పీతాంబరాలు అంటే పట్టుతో చేసినటువంటి వస్త్రాలు, పసుపు రంగు కాదు అక్కడ పీతాంబరం అంటే బంగారము కలిపిన, బంగారము పసుపు వన్నెలో ఉండేటువంటి రంగు, బంగారపు రంగు. పీతాంబరం అంటే హిరణ్యవర్ణం అని చెప్పబడింది. దాన్నే పీతవర్ణము అన్నారు. పీతాభాస్వత్యనూపమ అని పరమాత్మని గుర్తించటానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పబడింది ఉపనిషత్తులలోని. అంచేత ఆ పరమాత్మ పీతవర్ణము కలిగినటువంటి వస్త్రములు ధరించి ఉన్నటువంటి వాడు పరమాత్మ. తర్వాత పీతాంబరధరో గరుడాసన శోభిత, ఆయన శోభ అంటే మామూలుగా మనిషి ఒక్కడే ఉన్నాడు నించున్నాడు అంటే అది శోభ కాదు. అతను తన పరివారంతో కానీ, తన వాహనం మీద కానీ, లేదా తన సింహాసనం మీద కానీ కూర్చొని ఉంటే అది అక్కడ ఉండేటువంటి విశేషమైనటువంటి శోభ. అంచేత అక్కడ గరుడాసన శోభిత, గరుడు మీద కూర్చొని ఆసనంగా కూర్చుంటాడట. ఇక్కడ ఏం చెప్పాడు? గరుడాసన శోభిత, గరుడాసనం మీద కూర్చొని, వాహనం కాదు, ఇక్కడ గరుడు ఆసనంగా ఉంటాడట పరమాత్ముడికి. కూర్చున్నప్పుడు, సభలో ఉన్నప్పుడు విష్ణుమూర్తికి గరుడు ఆసనంగా ఉంటాడు. శేషవాహనుడు అతనే. గరుడాసనుడు ఇక్కడ గరుడాద్రి కాబట్టి ఆ గరుడాద్రి మీద ఆ శేషవాహనుడు ఇక్కడ గరుడ వాహనుడిగా ఉంటాడు వెంకటేశ్వర స్వామి వారు. గరుడాసనంగాను ప్రయాణం చేసినప్పుడు గరుడు వాహనంగా ఉంటాడు. రెండు రకాలుగా ఉపయోగపడేటువంటి స్వామిని కొలిచేటువంటి మహానుభావుడు ఆ గరుత్మంతుడు. తర్వాత ఆంజనేయుడు కూడా అంతే. ఆంజనేయుడు కూర్చునేటప్పుడు హనుమంతు వాహనం అవ్వలేదు. ఎప్పుడో ఒకసారి తీసుకువెళ్ళాడు కానీ వాహనంగా అని చెప్పడానికి లేదు. కానీ హనుమంతుడు అతను కూర్చునేటప్పుడు వాహనంగా లేడు, కానీ తీసుకెళ్ళేటప్పుడు మాత్రం ఆయన కూర్చునేటప్పుడు ఆసనంగా లేడు, కానీ తీసుకెళ్ళేటప్పుడు మాత్రం ఆయన వాహనంగా అయ్యాడు హనుమంతుడు అంటారు. అలాగే ఇక్కడ గరుడు కూడా చాలా విశేషం ఉన్నది. ఈయన గరుడాసన, గరుడుని మీద కూర్చొని ఉంటాడట వెంకటేశ్వర స్వామి. తర్వాత గరుడాసన శోభిత, మంచి శోభతో ఉంటాడట. ఏమిటి శోభ? అక్కడ మనకంటూ ఒక హోదా ఉంటే కదా శోభ. ఉత్తినే కూర్చుంటే ఎవడు మనకు విశేషం ఏముంది? మనకేదో విశేషం ఉండాలి. ఒక ఆసనం మీద కూర్చొని అక్కడ ఉన్నాడంటే 10 మంది చేత పూజలు చేసి ఉపాసన చేయబడి వారు పూజలు అందుకుంటున్నటువంటి శోభతో ఉంటాడు ఆయన వెంకటేశ్వర స్వామి వారు. అక్కడ ఇంకా ఏమిటి చెప్పబడింది? శోభిత కందర్పకోటి లావణ్య. లావణ్య అంటే చాలా సుకుమారంగా ఉంటాడు. సుకుమారం దేనికి ప్రత్యేకత అంటే ఆ భోగాలకి సుకుమారం అంటే భోగి ఎప్పుడూ కూడా సుకుమారంగా ఉంటుంది. భోగి శరీరం, కష్టపడేటువంటి శరీరము పడేటువంటి వాడి శరీరం సుకుమారంగా ఉండదు, అది హార్డ్గా ఉంటుంది. ఇంకా విశేషం అంటే సుకుమారం అంటే కష్టపడలేనటువంటి సుఖంగా ఉండేటువంటి శరీరం ఏదైతే ఉంటుందో, భోగాలు అనుభవిస్తూ ఉన్నటువంటి శరీరం. భోగాలంటే మామూలు మనం అనుకున్న భోగాలు కాదు, లోకవైభవం ఏదైతే ఉందో ఆయన సుకుమారంగా ఉంటాడు. ఎప్పుడు చూసినా 16 ఏళ్ల వయసులో ఉన్నట్టుగా. చిన్నపిల్లలు, కొత్తగా వివాహమైనటువంటి నూతన దంపతులు 16 ఏళ్ల వయసులో ఏ విధంగా ఉంటాడు ఆ విధంగానే ఉంటాడు. అది ఎలా ఉంటాడంటే కందర్పకోటి లావణ్య. కందర్పుడు అంటే మన్మధుడు. మన్మధుడిని చూస్తే ఎంత అందంగా ఉంటాడు, అంత అందంగా అంత సుకుమారంగా ఉంటాడు అని చెప్పి చెప్పబడింది. అయితే మన్మధుడిని ఎవడు చూశాడు అంటే
పూర్వం చూసినటువంటి వాళ్ళే చెప్పారు. మన్మధుడిని మనం అందరూ చూడలేం, కానీ మన్మధుడిని మనం అందరూ కూడా మన అనుభవంలో మాత్రం అతను తెలియబడతాడు. కానీ అందరికీ, అన్ని జీవరాశులకి, సృష్టి కార్యంలోని మన్మధుడు తెలియబడతాడు, కానీ మానసికంగా తెలియబడతాడు. శారీరకంగా కలిసేటప్పుడు తెలియపడతాడు దంపతులకి తప్ప మన్మధుడికి రూపం లేదు. కానీ అంతకుముందు దేవతలు మన్మధుడి రూపాన్ని చూశారు, అందుకు వాళ్ళకి తెలుసు కాబట్టి కీర్తించినటువంటి వాడు మన్మధుడంట సుకుమారంగా, సౌందర్యంగా, అందంగా 16 ఏళ్ల వయసులో, యుక్త వయసులో ఉన్నట్టుగా ఉంటాడు అని చెప్పబడుతున్నది. కందర్పకోటి లావణ్య కమలాయతలోచన. కమలాయతలోచన, కమలాలు ఏ విధంగా ఉంటాయో వాటి తాలూకా కమలాల తాలూకా రేఖలు ఏ విధంగా ఉంటాయో అలాంటి లోచనములు కలిగినటువంటి, తేజస్సుగా కలిగినటువంటి, స్మూత్గా అందంగా ఉండేటువంటి నేత్రములు కలిగినటువంటి వాడు అని చెప్పేసి కమలాయతలోచన ఇందిరాపతి గోవింద. ఇందిరాపతి, ఇందిరా అంటే లక్ష్మీదేవికి పేరుంది, ఇందిరా అని. ఇందు అంటే చంద్రుడు, చంద్రుడికి తోబుట్టు ఇందిర. అమ్మవారికి లక్ష్మీదేవికి పేరు ఇందిరా అని పేరు. అందుచేత ఆ ఇందిరాపతి, ఆ అమ్మవారికి భర్త అయినటువంటి వాడు గోవిందుడు. అంటే విష్ణువుగా ఉన్నటువంటి వాడు విష్ణుమూర్తి వెంకటేశ్వరుడు అని చెప్పబడుతున్నది. ఇందిరాపతి గోవింద చంద్రసూర్య ప్రభాకర. ఇంకా విశేషం ఏమిటంటే గోవింద, గోవుల్ని రక్షించేటువంటి వాడు, గోవుల్ని కూడా పూజించేటువంటి వాడు. గోవుల్ని మనమే పూజ చేస్తున్నామని కాదు, దేవతలు కూడా గోపూజ చేయాలి. అందరికీ పూజనీయమైనటువంటిది బ్రాహ్మణుడు, చందనము, తర్వాత అందరి చేత పూజలు అందుకునేటువంటిది గోవు. ఈ మూడు కూడా దేవతలు కూడా వీటిని పూజ చేస్తారట. అంత గొప్పతనము వీటి తాలూకా, వీటిలో అంత పవిత్రత, అంత గొప్పతనం ఉన్నది. అందుచేత గోవింద. ఇంకా ఏం చెప్పారు? చంద్రసూర్య ప్రభాకర. చంద్రుల్లో ఉండేటువంటి చల్లనైనటువంటి అమృత కిరణాలు, ఆ అమృత షోడశ కళా పరిపూర్ణుడు, షోడశ కళలతో ఉన్నటువంటి చంద్రుడు, అతని తాలూకా కిరణముల ద్వారాగా అమృతాన్ని కురిపించేటువంటి శక్తి చంద్రుడికి ఉంది. సూర్యుడికి అమృతాన్ని గ్రహించేటువంటి శక్తి ఉంది. ఈ అమృతాన్ని గ్రహించి మీద నీటిలో పెడతాడు, మేఘరూపంలోని నీటిలో పెడతాడు. ఆ మేఘాల్లో మళ్ళీ మిక్స్ చేస్తాడు, ఫిల్టర్ చేస్తాడు, దాన్నే మళ్ళీ వర్షం కురిపిస్తాడు సూర్యుడు. వర్షానికి కారకుడు అమృతాన్ని గ్రహించి ఆ నీటిలో పెట్టినటువంటి వాడు సూర్యుడైతే, చంద్రుడు ఆ అమృత బిందువులని తీసుకొచ్చి మళ్ళీ ఆ ఓషధుల్లోని, మొక్కల్లోని, అన్నింటిలోని రాత్రి కాలంలో తన కిరణాల ద్వారాగా ప్రవేశపెట్టేటువంటి శక్తి చంద్రకిరణాలకి, తేజస్సుకు ఉంది. దాని వెనకాతలు ఉండేటువంటి ఆ కాంతి ఏదైతే ఉందో ప్రభా అంటారు దాన్ని. సూర్యుడికి చుట్టూ కొంత దూరంలోని ఆ తేజస్సు ఉంటుంది, ప్రభా అంటారు. అలాగే చంద్రుడికి చుట్టూ కూడా ప్రభా అంటే ఒక ఇది ఉంటుంది, ఒక తేజస్సుతో కలిగినటువంటి ఒక ప్రభ ఉంటుంది చుట్టూను, ఒక రింగులాగా. దాన్ని పరివేష్టం అని కూడా అంటారు. కానీ ఆ పరివేష్టం విశేషమైనటువంటిది ఆ సూర్యప్రభ. దాన్ని మించినటువంటి తేజస్సుగా ఉండేటువంటిది సూర్యప్రభ, చంద్రప్రభ. అలాంటి సూర్యప్రభ, చంద్రప్రభల్లో ఉండేటువంటి తేజస్సు కూడా నేనే, విష్ణువునే అని చెప్పబడింది భగవద్గీతలో. స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ కూడా సూర్య చంద్ర నక్షత్రాదుల్లో, అగ్నిలో ఉండేటువంటి తేజస్సు, ప్రభ, ఆ శక్తి కూడా నేనే అని చెప్పి ఆయన చెప్పినట్టుగా ఇక్కడ అది కూడా ఈ విష్ణుమూర్తి అని చెప్పి చెప్పబడుతున్న. చంద్రసూర్య ప్రభాకర విశ్వాత్మ, విశ్వంలో వ్యాపించి ఉన్నటువంటి అతను, సూక్ష్మంగా ఉన్నటువంటి పరమాత్మ తనే వ్యాపించి విశ్వంగా తయారయ్యాడు. ఈ విశ్వంలో తనే ఆత్మరూపంలో ప్రవేశించి, ప్రతి దాంట్లోని ఆత్మరూపంలో ప్రవేశించి ఉన్నటువంటి వాడు మళ్ళీ విశ్వాన్నంతటిని సూక్ష్మీకరించి తనలోని తనే ఆత్మగా, పరమాత్మగా
అయ్యేటువంటి వాడు అయినా అందుచేత ఆయన్ని విశ్వాత్మ అన్నారు. విశ్వలోకేశో, అలాగే విశ్వముల్లోని ఉండేటువంటి లోకాల్లో ఉండేటువంటి ఈశులు ఎవడైతే ఉన్నాడో వాళ్ళు కూడా ఈ విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అంశాలుగానే భావింపబడతారు. అంచేత విశ్వలోకేశో, విశ్వము లోకములో ఉండేటువంటి లోకేశులు, లోకాలని పరిపాలించేటువంటి వాళ్ళు ఎవరైతే దిక్పాలకులు, ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క అధిపతులు ఉన్నారో వాళ్ళు, ఇవన్నీ కూడా ఈ విష్ణుమూర్తి అని చెప్పబడింది. ఇంకా ఏమిటి చెప్తున్నారు? విశ్వలోకేశో జయశ్రీ వెంకటేశ్వర, జయశ్రీ అని చెప్పబడింది. జయశ్రీ అంటే శ్రీదేవి అనుగ్రహం చేత జయము కలిగినటువంటి వాడు. ఎక్కడికి వెళ్ళినా లక్ష్మీదేవి వల్ల విజయలక్ష్మిని వరించినటువంటి వాడు. విజయలక్ష్మి ఈయన్ని వరించింది. శ్రీ లేదు, ఈయన కూడా ఆయన్ని వరించినటువంటి, ఇట్టించటైనా అట్టించటైనా రెండూ సమానమైనటువంటి, ఒకళ్ళు లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఒకళ్ళొకళ్ళు విడిచిపెట్టి ఉండరు. అనపాయిని అన్నారు. అందుకే అమ్మవారిని విష్ణు వక్షస్థల నివాసిని అన్నారు. అమ్మవారు విష్ణుమూర్తి యొక్క వక్షస్థలాన్ని ఆశ్రయించి ఉన్నది ఆవిడ. అందుచేత విష్ణు వక్షస్థల నివాసిని అని చెప్పి పుట్టుమూర్తి రూపంలో ఉండిపోయింది ఆవిడ. దాని తర్వాత విశ్వాత్మ విశ్వలోకేశో జయశ్రీ వెంకటేశ్వర ఏతద్వాదశ నామాని త్రిసంధ్యం ఎప్పటేన్నర. 3 సంధ్యల్లోని జయశ్రీ వెంకటేశ్వర, ఇంకా వెంకటేశ్వర, వేం కట ఇది వెంకటేశ ఈశ. వేం అంటే పాపములు, కట అంటే హరించేటువంటి వాడు, వాటిని నశింపచేసేటువంటి వాడు, వాటిని సంహరించేటువంటి వాడు, వాటికి అలాంటి వాటిని చేసేటువంటి వాడు ఎవరైతే ఉంటారో అతను ఈశ్వరుడు అయినటువంటి వెంకటేశ అని చెప్పబడింది. అలాంటి వెంకటేశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి నమస్కారం. ఈ విధంగా ఈ 12 నామాలు ఏవైతే ఉన్నాయో ఈ నామాలు అన్నింటినీ కూడా నిత్యం పారాయణ చేస్తే ఏతద్వాదశ నామాని త్రిసంధ్యం ఎప్పటేన్నర. 3 సంధ్యాకాలములు చెప్పబడ్డాయి. పగటి యందు ముఖ్యమైనటువంటివి దేవతా ఉపాసనకి ముఖ్యమైనటువంటివి త్రిసంధ్యలే చెప్పబడ్డాయి. ఎవరికి? అందరికీను, సర్వులకిను అంటే అందరికీను. యోగులకి రాత్రికాలం, బ్రాహ్మీకాలం విశేషం కూడా చెప్పబడింది. వాళ్ళు రాత్రి పడుకోరు, పగలు పడుకోరు. వాళ్ళు రాత్రి పగల్లాగే ఉంటుందట వాళ్ళకి. యోగులకి ఒకానొక సందర్భంలోనే రాత్రి పగలకి తేడా తెలియదట. ఎందుకు అంటే రాత్రి పడుకోవాలి, సంసార బాధల చేత అలసిపోయాం, పడుకోవాలి, నిద్రపోవాలి, అలసట తీర్చుకోవాలి, ఇలాంటిది ఏది ఉండదు వాళ్ళకి. ఇంతసేపు కూడా వాళ్ళకి తపస్సులోనే ఉంటారు. తపస్సు, ధ్యానము, సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి యోగీశ్వరులు ఎవరైతే ఉంటారో కొన్ని వేల సంవత్సరాలు వాళ్ళు అలాగా ఉండిపోయి ఇప్పుడు రాత్రి అయింది, ఇప్పుడు పగలైంది, ఇప్పుడు భోజనం చేయాలి, ఇప్పుడు పడుకోవాలి, ఇప్పుడు ఈ సంపాదన చేయాలి అనేటువంటిది వాళ్ళకి ఏది ఉండదు. కాబట్టి సర్వసంగ పరిత్యాగులు, నిష్కామ్యంగా ఉన్నటువంటి వాళ్ళు, ఆ బ్రహ్మ కోసం ఉపాసన చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో బ్రహ్మోపాసన చేసేటువంటి వాళ్ళు యోగీశ్వరులు అంటారు. అలాంటి యోగీశ్వరులు రాత్రికాలంలో కూడా తెలిసి ఉంటారు. కానీ మనకి సామాన్యులందరికీ కూడా త్రిసంధ్యం 3 సంధ్యల్లోనే చాలా ఇంపార్టెంట్గా ముఖ్యంగా దేవతారాధన చేయాలి అని చెప్పి చెప్పబడింది. అందుచేత అహరహ సంధ్యాముపాసిత అని చెప్పబడింది. అంటే పగటి యందు 3 సంధ్యల్లోనే దేవతా ఉపాసన చేయాలని చెప్పబడింది. ఎందుకంటే మనం ఏదైనా కార్యక్రమం చేయటానికి ముందు దేవతా ఉపాసన చేయాలి. చేసిన తర్వాత నీ వల్ల ఈ పని జరిగిందని రెండో ఉపాసన చేయాలి. మళ్ళీ ఆ ఉపకారం పొందినందువల్ల నీ వల్ల ఈ పని జరిగింది, చాలా ఆనందంగా ఉందని చెప్పి మళ్ళీ ఉపాసన చేయాలి. ఉదాహరణకి ఏదైనా పని చేయరా బాబు అని పంపించాం అనుకోండి, వెళ్ళే ముందు ఇగో మీరు చెప్పిన పనికి వెళ్తున్నానని చెప్తాడు వెళ్ళేవాడు. అలాగే పని అయిన తర్వాత బాబు ఈ పని అయిపోయిందని చెప్తాడు. మళ్ళీ వచ్చేసిన తర్వాత బాబు పని అయిపోయింది ఇంక నేను వెళ్ళొస్తానండి అంటాడు. ఈ 3 జరుగుతాయి. ఇది కూడా మన ఉపాసన కూడా అంతే. భగవంతుడు సృష్టి చేసినందుకు ఆయనకి మనం ఏ పని చేసినా సరే ముందుగా ప్రాతకాలంలోని దేవతా సంబంధమైనటువంటి ధ్యానము, పూజ
యజ్ఞము హోమము దానికి సంబంధించినటువంటి ఆశ్రమ ధర్మాలను అనుసరించి వాళ్ళు చేయాల్సి ఉంటుంది, ఎవరు మట్టుకు వారు. అంచేత అది ప్రాతఃసంధ్య. రెండోది మాధ్యాహ్నిక సంధ్య. చక్కగా అన్ని పనులు పగటి పనులన్నీ పూర్తి చేసుకొని సగం పనులు పూర్తి అయిపోతాయి. పగటి పనులు మధ్యాహ్నం 12 గంటలకి సగం పనులు అంటే సంపాదన, లోకంలో వ్యవహారాలు, మన పనులు చక్కబెట్టుకోవడం, ఇవన్నీ కూడా సగం పనులు పూర్తి అయిపోతాయి. పొద్దున్న ఏం చేసాం, ఇవన్నీ ఈ పనులకు బయలుదేరాలి మనం. అంచేత భగవంతుడా ఏం చేస్తావు నీదే అని పొద్దున్న చెప్పుకోవాలి స్వామికి ప్రాతకాలంలో. ఇంక నీ మీద నడుస్తుంది ఈ దినం, ఈ రోజంతా అని చెప్పి. మధ్యాహ్న సమయానికి వచ్చేసరికి అమ్మయ్య నీ దైవాల పని అయింది కొంత, పరమాత్మ ప్రశాంతంగా ఇప్పుడు ఇంత ఆహారం తీసుకుంటే మిగతా పని చక్క పెట్టుకోవచ్చు అని చెప్పి మాధ్యాహ్నికంలోని మళ్ళీ దేవతారాధన చేయాలి. అలాగే సాయంకాలం అమ్మయ్య ఇవాళకి ఈ పనుల వల్ల అలసిపోయాను, మళ్ళీ ఇంకా ఇంట్లో చేయవలసినటువంటి సంసార సంబంధమైనటువంటి బాధ్యత ఒకటి ఉంది. ఎందుకంటే మళ్ళీ తిరిగి తన ఆత్మావై పుత్రనామాసి మళ్ళీ వంశాన్ని అభివృద్ధి చేయాలి కాబట్టి దీనికి తగినటువంటి సాధన చేయవలసి ఉంటుంది కాబట్టి మళ్ళీ అని చెప్పి మళ్ళీ సాయంకాల సంధ్య చేస్తే రాత్రి లెక్కలోకి అది వేరు. అంచేత ఈ విధంగా చెప్పబడింది కాబట్టి త్రిసంధ్యలో ముఖ్యమైనటువంటి పగలు. అంచేత ఇక్కడ ఏం చెప్పాడు, ఏతద్వాదశ నామాన్ని త్రిసంధ్యం ఎప్పటేన్నర. ఏ మానవుడైతే ఈ 12 నామాలని ప్రతి నిత్యం పఠిస్తూ ఉంటాడో, ప్రతి త్రిసంధ్యల్లోని ప్రతిరోజు పఠిస్తుంటాడు అంటే చదువుతూ ఉంటాడు దీనిని, ఈ నామాల్ని, దారిద్ర్య దుఃఖ నిర్ముక్తో, అతనికి దరిద్రము దుఃఖము ఇవన్నీ కూడా విడిచిపెట్టేస్తాయట. నిర్ముక్తో వాటి నుంచి విడిబడి ధనధాన్య సమృద్ధిమాన్, ధనధాన్యములు సమృద్ధిగా కలిగిన వాడు అవుతాడట వాడు. ఈ ద్వాదశ నామాల్ని త్రిసంధ్యల్లోని నిత్యం పారాయణ చేసినటువంటి వాడు. ఇంకా ఏం చెప్తున్నాడు, జనవశ్యం రాజవశ్య సర్వకామార్థ సిద్ధిదం. జనవశ్యం అంటే మన శక్తి వల్ల జనాలను ఆకర్షించుకోలేము. చాలామంది అనుకుంటారు నేను ఆ ట్రిక్ చేస్తానండి, ఈ ట్రిక్ చేస్తానండి, జనాలు భలే ఆకర్షించేస్తానండి. అది చాలా పొరపాటు. మనం జనాల్ని ఆకర్షించడం కాదు, జనాలు మనకి ఎప్పుడు ఆకర్షితులు అవుతారంటే మనలో దేవతాశక్తి ఉన్నప్పుడు. వీడిలో ఈ విశేషం ఉన్నది. 10 మంది మన ఎప్పుడు చూస్తారు, చెడైనా ఉండాలి మంచైనా ఉండాలి. చెడైతే అని చెప్పి 10 మంది వీడిని చెడ్డవాడని చూస్తారు. మంచి ఉందనుకోండి 10 మంది మంచివాడని చూస్తారు. చెడైతే 10 మందికి చెప్పరు, మంచి అయితే ఇంకో 10 మందికి చెప్తారు. వాడు మంచి పని చేశాడు, ఇలా చేశాడు చూసా, అలా చేశాడు చూసా, చాలా బాగుంది, మీరు కూడా వెళ్ళండి అంటారు. అంచేత చెడు మంచి ఏదైతే ఉందో అది మనం ఆకర్షించినటువంటిది కాదు. ఏదైనా జనాన్ని జనవశ్యం అన్నారు కదా, జనాలను మనం ఆకర్షించితే మనకు వశమైపోతారు. ఈ చదివిసినంత మాత్రం అనుకోవడం మూర్ఖత్వం. ఈ దేవతని ఇంత బాగా మనం ఆ వెంకటేశ్వర స్వామి వారిని 3 కాలములలోని ప్రతినిత్యము, పగటి కాలంలో 3 సంధ్యల్లోని నిత్యము ఈ విధంగా మనం ఈ ద్వాదశ నామాలతోని స్తోత్రం చేస్తే వెంకటేశ్వర స్వామి వారి జనవశ్యం. ఎంతవరకు మనకి జనాలు వశ్యం అవ్వాలి? మనం ఎక్కడికైనా వెళ్తే మన పని అయ్యేటట్టుగా రండి బాబు, కూర్చోండి బాబు ఈ పని చేసి పెట్టబోయా, అలాగేనండి బాబు అన్నటువంటి వాడు ఉండాలి. అంతవరకే వాడు మనకు వశం అవ్వాలి. అంతేగాని మిగతా మన ఇంటి వరకు వచ్చేసి వాడు డబ్బులు మనకు వచ్చేసి వాడు ఆస్తులు దోచేసి వాడు పూర్తిగా నేను ఏదో మెస్ప్రైజ్ను చేసేస్తున్నాను వశం అయిపోయాడు అన్నటువంటి దానికి అవతల వాడితో మనం ఉపయోగం లేదు మనకి. అందుకు భగవంతుని అనుగ్రహం ఉంటే మనం వెళ్ళగానే అక్కడ కార్యం అవుతుంది. అంతవరకే వాడు వశం అవుతాడు మనకి. అవసరం కూడా అంతవరకే మనకి. అలాంటి రాజు దగ్గరికి వెళ్ళాము. ఎందుకయ్యా నువ్వు వచ్చావు, నువ్వు సామాన్యుడు, నువ్వెవడు, నీకు పని ఏమిటి ఇక్కడ, నీకు అర్హుడు కాదు అంటానికి ఒక్కోసారి అవదు. ఆ రాజుకు కూడా మన మీద దృష్టి పడాలి, రాజు కూడా వశం అవ్వాలి మనకి. రాజుకు మనం వశం అయిపోతాం. ఎందుకంటే చంపేస్తాడు, కొట్టేస్తాడు, తిట్టేస్తాడు, తేడా వస్తే తలకాయ తీసి కోటకు వేలగట్టేస్తాడు రాజుని, భయపడతాం. అది వశమే, అది భయం చేత. చూసావా ఈ దేశం అంతా నేను చెప్పిన మాట మీద ఉన్నారు, లేకపోతే నా రాజ్యం అంతా నేను చెప్పినట్టుగా ఉంటాను, నాకు వశమై ఉంటారు ఈ రాజులందరూ, సామంత రాజులందరూ అంటాడు. కానీ వాళ్ళు వశం అవరు, వాళ్ళు ఈ భయంతో కట్టుబడి ఉంటారు. అందుచేత అలాంటిది కాకుండా జనవశ్యం, జనంలో తమంతట తానే తనలో మనలో ఒక భగవత్ శక్తి ఉంది,
భగవంతుడి అనుగ్రహం మన మీద ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన కార్యక్రమాలు ఆ భగవంతుడికి చేసిన భగవంతుడు లోపల దూరి అవతల ఆ పని చేత అవతల వాళ్ళ చేత ఆ పనులు జరిపిస్తాడు సక్రమమైనటువంటి అయితే. అంచేత జనవశ్యం అలాగే రాజవశ్యం. రాజు దగ్గరికి వెళ్ళటానికి కానీ అడగడానికి కానీ భయం వేస్తుంది, మనకి ధైర్యం సరిపోదు, మనకి ఏమీ సరిపోం. మనం రాజు దగ్గరికి వెళ్ళాలంటే చిన్న పని కోసం కూడా సరిపోం. ఒక్కోసారి ఇప్పుడు కాలంలో అపాయింట్మెంట్ దొరకదంటుంటారు, అలాంటివి కూడా జరుగుతుంటాయి. మరి అలాంటిది దేవతా అనుగ్రహం ఉంటే ఆ రాజు తాలూకా అనుగ్రహం కూడా కలుగుతుంది అని చెప్పి రాజవశ్యం అంటున్నారు. సర్వకామ అర్ధసిద్ధం, అన్ని రకములైనటువంటి అర్ధకామములు. కామ్యం అంటే మనకు కావాల్సినటువంటి వస్తువులు కోరికలు, ఇదిగో ఈ బియ్యం ఉండాలి, ఈ కూరగాయలు ఉండాలి, లేకపోతే ఈ పెళ్ళి అవ్వాలి, ఈ పిల్లడికి సంతానం కలగాలి, ఈ బారసాలు చేయాలి, ఇవన్నీ కామ్యకర్మలు, లోకంలో కర్మలు ఇవన్నీ కూడాను. వీటికి ఇవి చేయకపోతే అవతల సాధనకి మోక్ష సాధనకి ఉపయోగం లేదు. వివాహం చేసుకోకపోయినా, తపస్సు చేయకపోయినా, బ్రహ్మచర్యం చేయకపోయినా, యోగ సాధన చేయకపోయినా, ఉపాసన చేయకపోయినా, ఇవన్నీ కూడా ఒకదానికోట్లు ఇంకా ఇవి ఉంటాయి, ఇవి చేయాలి. లేదంటే సర్వసంగ పరిత్యాగమైనా చేయాలి, ఏదైనా చేయాలి, చేస్తే కానీ అంచేత ఏంటి చెప్పబడింది ఇక్కడ, కామము అర్థము సిద్ధిస్తుంది అని చెప్పారు. సర్వకామార్థ సిద్ధిదం. తర్వాత దివ్య తేజస్సమాప్నోతి, శరీరము నాకు దేవతా తేజస్సు కలుగుతుంది. అంటే మన శరీరంలోని దేవతా ఉపాసన చేస్తే ఆ దేవతాశక్తి ప్రవేశించి మనలో ఆ దేవతాశక్తి ఉంటుంది కాబట్టి ఒక దేవతా స్వరూపంతోనో ఓ మంచితోని ఓ ధర్మంతోని ఎదుటివాడు మనకి పులైనా ఎదురుగుండా ఉండి నిలబడిపోతుంది. మనం చూడగానే ఆ దేవతా తేజస్సు మనలో ప్రవేశిస్తుంది. అదే మనం రాక్షస కృత్యాలు చేసాం, 10 మందిని రోడ్డు మీద చంపేసి వాళ్ళు రౌడీలు ఉన్నారంటే వాడిని దూరం నుంచి చూడగానే భయపడతారు. ఎందుకు? వాళ్ళు ఆ రాక్షస శక్తి ఉంటుంది కాబట్టి. అందుచేత ఇక్కడ దేవతాశక్తి ఉంటుంది కాబట్టి సర్వకామార్థాలు సిద్ధిస్తాయి. దివ్య తేజస్సుతో కలిగినటువంటి శరీరానికి దివ్య తేజస్సు పెరుగుతూ ఉంటుంది. తేజ సమాప్నోతి దీర్ఘమాయుష్య విందతే. తేజస్సు శరీరానికి పెరిగే కొద్దికి కూడా ఆయుర్దాయం పెరుగుతుందండి. శరీరంలో తేజస్సు క్షీణించింది అంటే ఆయుష్ క్షీణించినట్టుగా భావించాలి. ఆయుష్ క్షీణించే ముందు శరీరం తాలూకా తేజస్సు తగ్గిపోతుందటండి. ఆ బ్రహ్మవర్చస్సు ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. ఓజస్సు, బలము, తేజస్సు ఇవన్నీ కూడా మన శరీరంలో ఉండేటువంటి కవచాలు. అవి దివ్యమైనటువంటి శక్తులు. అవి అందరూ చూడలేరు, అందరికీ కనిపించదు, కానీ తెలుసుకున్నటువంటి వాళ్ళకి అది కనిపిస్తుంది. అందుచేత ఆ తేజస్సు ఏదైతే ఉందో, ఆ దివ్య తేజస్సు ఏదైతే ఉందో, దివ్య తేజస్సమాప్నోతి దీర్ఘమాయుష్ విందతి. దానివల్ల దీర్ఘకాలం ఆయుష్. దేనికి? మంచి పనులు చేస్తే ఆయుష్ పెరిగితే మనం కూడా కావాలని కోరుకుంటాం. కష్టపడుతున్నాం అనుకోండి, ఎందుకురా బాబు ఈ కష్టాల్లో పెట్టామనండి భగవంతుడా అని చెప్పి బాధపడతాం. ఒక దీర్ఘరోగి ఉన్నాడు అనుకోండి, ఎందుకు అన్నాలు బతికిస్తాం ఈ బాధలతోని అని వాడు కోరుకుంటాడు. ఆరోగ్యంగా ఉన్నటువంటి వాడు, ఉపాసన చేస్తున్నటువంటి వాడు ఇంకా 10 కాలాలు ఉంటే ఇంకా 10 శ్రీరామనవములు చేయిస్తాను కళ్యాణం. వచ్చే సంవత్సరం కూడా చేయించాలి శ్రీరామనవ కళ్యాణం. వచ్చే సంవత్సరం కూడా తిరుపతి వెళ్ళాలి. వచ్చే సంవత్సరం కూడా వెంకటేశ్వరం వైకుంఠ ద్వారం దర్శనం చేసుకోవాలని ఎందుకు అనుకుంటాడు అంటే అంతవరకు బతికి ఉండాలి, ఆయుర్దాయం పెరగాలి. పునర్దర్శన ప్రాప్తిరస్తు అని ఎందుకు దీవిస్తారు అంటే వచ్చే సంవత్సరం వరకు వాడికి ఈ మాట ఆశీర్వచనం వల్ల వాడికి ఆయుర్దాయం పెరిగిపోద్ది. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పునర్దర్శన ప్రాప్తిరస్తు అంటాడు, అన్నప్పుడు మళ్ళీ ఆయుర్దాయం పెరుగుతుంది దానివల్ల. ఎందుకు? ఆ దేవతాశక్తి వల్ల మనం అక్కడికి వెళ్ళటం, ఆ దేవతా అనుగ్రహం కలగడం జరుగుతుంది. కాబట్టి అంచేత తేజస్సు పెరిగితే ఆయుర్దాయం పెరిగినట్టుగా లెక్క. అంచేత దీర్ఘమాయుష్య విందతి. తర్వాత గ్రహరోగాది నాశాంచ, గ్రహరోగాది బాధలు నాశనమైపోతాయి అన్నారు. ఏంటి? గ్రహాల వల్ల బాధలు వస్తాయని అందరికీ తెలుసు, కానీ గ్రహాల వల్ల రోగాలు వస్తాయి. ఏ గ్రహం శుభస్థానంలో ఉంటే ఏ సుఖాలు కలుగుతాయో, ఏ భోగాలు కలుగుతాయో, ఏ లౌకిక ఇష్టకామ్యార్థాలు సిద్ధిస్తాయో, అదే గ్రహం నీచంలో ఉన్న
శత్రుగ్రహాలతో ఉన్న గ్రహస్థితి బాగోలేకపోతే దానికి వ్యతిరేకంగా ఉంటుంది. అంటే కష్టాలు, నష్టాలు, అనారోగ్యాలు, ప్రాణహాని, మానహాని, ధనహాని అన్నీ ఉంటాయి. అందుచేత ఇవి గ్రహ బాధలు. ఆ బాధ ఎక్కువైతే రోగంగా అయిపోద్ది. బాధయే రోగం. రోగం అంటే ఏదో ప్రత్యేకంగా ఉండదు, ముందు బాధపడుతుంటేనే ఇదే రోగం అయిపోద్ది. ఆ బాధ ఏదైతే రోగం ఏదైతే ఉందో ఇక్కడ అదే చెప్తున్నాడు. గ్రహ రోగాది నాశాంచ. ఈ 13 ఈ ద్వాదశ నామాలు 13 కాదు 12 ద్వాదశ నామాలని స్తోత్రం చేస్తే, వెంకటేశ్వర స్వామి వారి ద్వాదశ నామాలు చేస్తే గ్రహరోగాది నాశాంచ. గ్రహాల వల్ల వచ్చేటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల నాశనం కలుగుతుంది. వాటికి ఆ రోగాలకి నాశనం కలుగుతుంది. అంచేత కామితార్థఫలప్రదం, కోరుకున్నటువంటి కోరికల తాలూకా ఫలితం వస్తుంది, సిద్ధిస్తుంది. కామితార్థఫలప్రదం ఇహ జన్మని సౌఖ్యంచ విష్ణు సాయుధ్యమాప్నుయాత్. మనం ఈ జన్మలో మనకి సుఖం కలగాలి. ఈ జన్మలోనే మనం జన్మ తరించిన తర్వాత ఈ జన్మలోంచి మనం ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మనకు కావాల్సింది ఏంటి? మోక్షం కావాలి. చాలామంది అనుకుంటారు ఈ శరీరం వదిలిపెట్టేస్తే స్వర్గం కావాలి, స్వర్గ సుఖాలు వస్తాయి, భోగాలు అనుభవించవచ్చు, స్వర్గంలో ఉండిపోవచ్చు అనుకుంటారు. స్వర్గం కోసం మంచి పుణ్యం చేస్తే స్వర్గం వస్తుందని చెప్పి అనుకుంటారు. కానీ కాదు, మోక్షం రావాలి. అందుచేత ఈ ఉపాసన చేసినందువల్ల మోక్షం వస్తుందని చెప్పేసి చెప్పబడుతున్న విష్ణు సాయుధ్యమాప్నుయాత్. విష్ణువు తాలూకా సాయుధ్యం అంటే వైకుంఠంలో విష్ణుమూర్తి తాలూకా సాయుధ్యం లభిస్తుందని చెప్పి ఈ ద్వాదశనామ స్తోత్రం చేస్తే అంత మహాత్మ్యం ఉన్నదని చెప్పబడింది. ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే బ్రహ్మనారద సంవాదే వెంకటేశ్వర ద్వాదశనామ స్తోత్రం. ఇది బ్రహ్మాండ పురాణంలోని ఒకానొకప్పుడు బ్రహ్మగారిని నారద మహర్షి అడిగితే ఆ నారద మహర్షికి బ్రహ్మగారు ఉపదేశం చేసినటువంటి ఈ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ద్వాదశనామ స్తోత్రం చాలా విశేషమైనటువంటిది. కాబట్టి అందరూ కూడా నిత్యం ఈ 3 సంధ్యల్లో కూడా ఈ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ద్వాదశనామ స్తోత్రాన్ని పఠిస్తే అంత పుణ్యం వస్తుంది, అన్ని సుఖాలు కలుగుతాయి, గ్రహబాధలు తొలగుతాయి, లౌక్యంగా లోకంలో వ్యవహారాలన్నీ కూడా చక్కబడతాయి. అలాగే తేజస్సు పెరుగుతుంది, శరీరానికి ఆయుర్దాయం పెరుగుతుంది, ధర్మం సిద్ధిస్తుంది. అలాగే అతనికి అంత్యకాలంలో సాహిత్యం, విష్ణు సాహిత్యం కూడా లభిస్తుందని చెప్పేసి ఉపదేశం బ్రహ్మగారు నారదుడికి చేసినట్టుగా చెప్పబడ్డది. కాబట్టి మనం కూడా ఆ విధంగానే వెంకటేశ్వర స్వామివారిని నిత్యం ఈ ద్వాదశనామ స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ అన్నీ కూడా సుఖ సౌఖ్యాలు, భోగభాగ్యాలు అన్నీ పొంది అందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. ఓం.